పుట్టుక లోకానికి ఎంతో ఆనందము యేసయ్యా మీరు పుట్టుక. క్రీస్తు నామములో శుభములు. దేవుని పిల్లలకు వందనములు. ఆదివారము ఈ సమయంలో మాట్లాడుతున్నటువంటి అంశం సారీ గాడ్ చాలా కష్టం. సారీ గాడ్ చాలా కష్టం. ప్రియమైన దేవుని పిల్లారా, సంఘంలో కాపరి విశ్వాసులకి బలమైన ఆహారాన్ని పెట్టాలి. అంటే వాక్యం బలమైనదే కదండి. అది కాదా సంఘంలో బోధించేదంటే? మనిషిగా మనం ఎన్నైనా అనుకోవచ్చు, కానీ వాక్యం కాడికి వచ్చి చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఎందుకంటే జనుల యొక్క మనస్తత్వాలని ముందుగానే పసిగట్టిన దేవుడు పౌలు గారి ద్వారా రెండవసారి తిమోతికి ఉత్తరాన్ని వ్రాస్తూ 4వ అధ్యాయము 3వ వచనములో మంచి మాట చెప్పారు. అదేంటంటే, ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను పోగు చేసుకొని, నా మాట కాదు, దేవుడి మాట, జనులు హితబోధను కింద ఫుట్నోట్లో ఆరోగ్యకరమైన బోధ, భిన్నమైన సువార్త, రాజ్య సువార్త. ఆరోగ్యకరమైన బోధ అనారోగ్యాన్ని కలగజేసే బోధ ఎలా ఉంటుందో దేవుడు చెప్పాలి అనుకున్నాడు వాక్యాల ద్వారా. కాబట్టి హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు లోనైన వారై అనుకూలమైన బోధకులను తయారు చేసుకొని వీళ్ళే వారి ద్వారా వచ్చే మాటలను వినటానికి ఇష్టపడతారే కానీ నేను చెప్పాలి అనుకున్నటువంటి విధానములో రాయబడ్డ సంగతులు చెప్పరు అని చెప్పాడు. మరి మనం ఏం చేస్తాం? దేవుడు ఏదైతే విశ్వాసాన్ని బలంగా కాపాడుకోవడానికి చెప్పాలనుకున్నాడో అవే చెప్తాం. కానీ ఇప్పుడు మన విశ్వాసం పాటలు పాడతాం, వాక్యాలు వింటాం, అవసరమైతే వాక్యాలు చెప్తాం, నేర్చుకుంటాం, చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఇప్పుడు జాగ్రత్త చెబుతున్నాడు. తండ్రి పిల్లలకు జాగ్రత్త ఖచ్చితంగా చెప్తాడు. వాళ్ళు ఏమనుకుంటారు? నేను కూడా చిన్నప్పుడు అలాగ అనుకునేవాడిని, మా నాన్నకి ఏం పని లేదు అనుకునేవాడిని. నేను కూడా జాగ్రత్తగా వెళ్ళరా అంటే అర్థం ఏంటి? మాకు తెలీదా, ఆయన ఊరికి చెప్తుంటాడు అనుకునేవాడిని నేను కూడా. ఎవరైనా చైల్డ్హుడ్లో అలాగే అనుకుంటారు. మనం పిల్లలం కనుక దేవుడు జాగ్రత్త చెప్పాలనుకున్నాడు విశ్వాస జీవితంలో. 1 తిమోతి 4:7 వాక్యంలోకి వెళ్దాం. ఇప్పుడు అక్కడ ఏమనుందంటే, అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించటం అంటే వినకుండగా వెళ్ళిపోవటం కాదు, అసలు వద్దనుకోవటం. తెగేయవలసిన మనసు, తెగేసి మనసుకి మనమే నేను ముసలమ్మ ముచ్చట్లు ఎప్పటికీ వినను డిసైడ్ అయిపోవటం. ముసలమ్మ అనగానే మళ్ళీ ఆడవాళ్ళు చెప్తారేమో ఈ ముచ్చట్లు అనుకోమాకండి. మగాళ్ళు కూడా చాలామంది ముసలమ్మ ముచ్చట్లో చెప్తారు. అది ముసలమ్మ పొద్దు పోక ఏదో ఒకటి చెప్పిద్ది. అది వీళ్ళు కూడా అంతే. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి, అంటే మనలో లేకుండా దాన్ని కట్ చేసుకో. దైవభక్తి విషయంలో నీకు నీవే సాధనము చేసుకును. వాక్యం వినటం ఎలా అన్నది నువ్వు ప్రాక్టీస్ చేసుకోవాలి. వాక్యం వస్తున్న విధానం ఎలా ఉన్నదన్నది నువ్వు ప్రాక్టీస్ చేసుకోవాలి. స్కూల్లో ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు పాఠాలు చెప్పినా ఇంటికి వెళ్ళేటప్పుడు హోంవర్క్ ఇస్తారు టీచర్స్. ఇంటికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా మళ్ళీ బుక్ ముందేసుకొని ఒక 10 నిమిషాలు రెడీ అయ్యి మళ్ళీ బుక్ ముందేసుకొని మళ్ళా హోంవర్క్ రాస్తూ ఉంటాడు. సాధకము చేసుకొనుము.
అంటే ప్రాక్టీస్ అనేది ఎప్పుడు కూడా ఉండాలి. అంటే నెమరేసుకుంటూ ఉండాలి. వాక్యం ఎప్పుడు మైండ్లో మెమరబుల్గా ఉండాలంటే నెమరు వేయాలి. నెమరు వేస్తున్నప్పుడు ముసలమ్మ ముచ్చట్లు వినే అవకాశం కానీ వాటి గురించి ఆలోచించే టైం కానీ మనకు ఉండదు. ఇంకా కనుక ఏదైతే సంఘంలో దేవుడు చెప్పాలి అనుకున్నాడో ఆత్మీయ జాగ్రత్తకి, అది ఏంటయ్యా అంటే విశ్వాస జీవితంలో ముసలమ్మ ముచ్చట్లు విసర్జించు, దైవభక్తి పెంపొందించుకునే విషయంలో నీకు నీవే, అది సెల్ఫ్ అంటాం కదా మనం, మనకి మనమే సెల్ఫ్ ప్రాక్టీస్, మనకి మనమే సాధకం చేసుకోవాలి. అలా చేసుకుంటేనే సాధనముగా ఒకనాడు దమస్కు మార్గ మధ్యాహ్న పౌలు గారిని పట్టుకున్న దేవుడు సాధనము అన్న పదాన్ని వాడాడు అక్కడ. నేను పౌలుని సాధనముగా మలుచుకోవాలనుకున్నా అంటాడు. అది అంటే గమనిస్తాడు దేవుడు. కాబట్టి ఈ రెండే దేవుడు అడిగింది. ముసలమ్మ ముచ్చట్లు వద్దు, నీకు నీవే సాధకం చేసుకో. సారీ గాడ్, ఇది చాలా కష్టం. ఇంకా ఏదైనా చెప్పు. అంటే క్రైస్తవులు ఎలా ఉన్నారంటే అనుకూలమైన బోధకులని పోగు చేసుకోవటం వలన వాళ్ళ బోధలో సాధకం అనేది ఉండదు. వాక్యాన్ని ప్రాక్టీస్ చేయని ఉండదు. వినండి అంతే. కానీ ప్రాక్టీస్ లేకపోతే వాక్యం అనేది డెవలప్ అవుతుంది, మెచ్యూర్డ్ అవ్వదు. అందుకే దేవుడు ప్రాక్టీస్ అనేది నీకు ఉండాలి. విన్నదాన్ని నెమరేసుకోవడం కూడా ప్రాక్టీసే. ఒక పశువు చూడండి, పగలంతా తిని నైట్ పడుకున్నాక హ్యాపీగా మళ్ళాగా అలా పడుకోదు, అది నెమరేస్తూ ఉంటుంది. మనకి కూడా అలాంటి సిస్టమే దేవుడు పెట్టుంటే ఈ రోజున డైజెస్టివ్ ప్రాబ్లంతో 99% ప్రజలు ఉండేవాళ్ళు. ఎందుకంటే మనం పడుకుంటే అసలు ఏ బాడీ కదలదు. కానీ పశువులు పడుకుంటే ఆ దవడంతా కదులుతూ ఉంటుంది, అది నెమరేసుకుంటూ ఉంటుంది. తిన్నదాన్ని అంతా మళ్ళీ నోట్లో తెచ్చుకొని మళ్ళీ నవ్వులుకుంటా, మళ్ళీ మింగుకుంటా, మళ్ళీ తెచ్చుకుంటా చేస్తూ ఉంటుంది. అందుకే జంతువులకి మ్యాక్సిమం రోగాలు రావు, ఎందుకంటే డైజెస్ట్ అయిపోతుంది తిన్నది. ఆత్మీయ ఆహారం కూడా నెమరేసుకోకపోతే ఖచ్చితంగా ప్రాబ్లమే. అదే చెప్పాలనుకున్నాడు. నీకు నీవే సాధకం చేసుకో. ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో చాలా కష్టం. ఇలా అయితే ఎలా? రమ్మంటే వస్తాము, వినమంటే వింటాం, కానీ ఇలా అయితే ఎలా? సాధకం చేసుకో, ముసలమ్మ ముచ్చట్లు వదిలేసుకో అంటే కష్టమైంది. అందుకే సారీ గాడ్, చాలా కష్టం. కొంతమంది అలా వెళ్ళిపోవచ్చు, కానీ కొందరు చెబుతున్నాడు దేవుడు ఏమనంటే సామెతల గ్రంథము 19వ అధ్యాయము 27వ వచనము. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 27వ వచనము. నా కుమారుడా, తెలివి పుట్టించు మాటలు నీవు మేరగోరితివా? అంటే సారీ కాబట్టి చాలా కష్టం. ఈ ముసలమ్మ ముచ్చట్లు విసర్జించడం కానీ దైవభక్తి విషయంలో మేమే సెల్ఫ్ ప్రాక్టీస్ చేసుకోవటం కానీ ఇది డైజెస్ట్ అవ్వట్లేదు మాకు ప్రభువా, సారీ. అప్పుడు దేవుడు అంటున్న మాట, నా కుమారుడా, ప్రేమగానే తెలివి పుట్టించు మాటలు నీవు మేరగోరితివా? అంటే వద్దనుకుంటున్నావా? ఏ సంఘములో అయితే జ్ఞానబోధ జరుగుతుందో ఆ సంఘములో వినపడుతున్న దేవుడి మాటలు వద్దనుకుంటున్నా వాడి మనస్సాక్షి గ్రహించిన దేవుడు రాయించిన మాట మేరగోరితివా? ఉపదేశం వినుట ఇక మానుకొనుము అంటే అర్థం ఏంటి? గెట్ అవుట్ మై చర్చి నుంచి మనం వెళ్ళగొట్టమండి, ఆడి విపరీత బుద్ధి అని నిలగొట్టింది. అది దేవుడు చెప్తున్నాడు, స్పష్టంగా ఉంది వాక్యం కదా. మనకు చదవటం రావాలి, గ్రహించటం రావాలి, వినటం రావాలి. అది ఎలా ఉన్నదో మనకు తెలియాలి. తెలివి పుట్టించు మాటలు మేరగోరితివా అని అర్థం ఏంటి? వాక్యం వినటానికి వచ్చినప్పుడు ఆత్మీయ జీవితానికి దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు గ్రహించాలి తప్ప ఇది నన్నే అన్నాడు. మరి సంఘంలో గాడిదలు ఉంటాయా, కాకులు ఉంటాయా? మనుషులే కదా, మనమే కదా ఉండేది. అంటే వాక్యం అనేది మనకే కదా.
మరి మనకు కాదు ఎవరికి? అంటే బుద్ధిహీనుడు మాట్లాడే మాటలు ఇవన్నీ. మేరగోరితివా అంటే వాడి మనసులో ఎప్పుడో ఉంది, బాబో ఇలాంటి వాక్యాలు మేము వెళ్ళేవరా నాయనో అని. దేవుడు గ్రహించాడు కాబట్టి వాడికి టైం ఫిక్స్ చేస్తాడు. ఏమని? నువ్వు ఖచ్చితంగా చర్చిలోంచి వెళ్ళిపోవాలి రే. మనం పంపించాం. ఆడికి ఎప్పుడైతే బుద్ధి, ఆడు బయటికి వెళ్ళాక ఎన్నట్టంటే ఆడిష్టం ఇంకా. కానీ వాక్యం మాట్లాడటం ఎందుకంటే రాదు కాబట్టి. అంత ఈజీగా బైబిల్ వస్తే అందరు పాస్టర్లు అయిపోయి ఇవాళ బ్యాచ్ అంతా ఆ బ్యాచే కదా. ప్రియమైన దేవుని పిల్లారా, ఉపదేశం వినుట ఇక మానుకొనుము. ఏ సంఘములో అయితే తెలివి పుట్టించే మాటలు వస్తున్నాయో, అది మేరగోరే మనసు నీకున్నదో, నువ్వు ఆ సంఘానికి అనర్హుడివి. అవుట్. ఎవరికంటే సార్ ఎరా అప్పే ఎవరికంటే సార్ నిన్ను? దేవుడికి ఎంటేశాడు, అది ఒప్పుకోడాడు. కొంతమంది ప్రార్థన చేస్తారండి, ఆది కాలంలో మొదలు పెడితే ప్రార్థన కథకి వెళ్ళిపోతాడు. అంటే ఎక్కడ ఏం చెప్పాలో ఏం మాట్లాడకూడదు తెలియదు అనమాట. ఇంకా అంటే వాళ్ళ కాన్సన్ట్రేట్ అనేది ఎలా ఉంటుందంటే సంఘములో వాక్యం మీద ఉండదు, వాక్యం మీద తప్ప దేని మీదైనా ఉంటుంది. అలాంటి వాడు ఎంతకాలం సంఘంలో ఉన్నా వాడిని దేవుడు జ్ఞానవంతంగా చూడడు, తీర్చిదిద్దడు, పైగా మెడబెట్టి బయటికి గెంటుతాడు. గెంటేశాడు. తెలివి పుట్టించు మాటలు మేరగోరితివా అంటే ఇంటర్నల్గా వాడు ఏం మాట్లాడుతున్నాడు అది దేవుడు గ్రహించాడు కనుక ఉపదేశం వినటిక మానుకొనుము. ఇక నువ్వు వెళ్ళొద్దు. ఎక్కడికి వెళ్ళాలి? 2 తిమోతి 4:3 కాడికి వెళ్ళు. హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకం తయారు చేసుకుంటారు గనుక నువ్వు అక్కడికి వెళ్ళు. అప్పుడు నిన్ను పొగుడుతాడు, నిన్ను ఆకాశానికి ఎత్తేస్తాడు. అది మన నడకని పొగుడుతాడు, మన మాటని పొగుడుతాడు, మన ప్రతి దాన్ని పొగుడుతాడు. పొగట్టం వల్ల ఉపయోగం ఉండదండి, చెడిపోతారు. అది పిల్లలు మీరు బాగా గారాబం చేయండి. ఇవాళ ఒక్కసారి మీరు అనాథాశ్రమానికి వెళ్ళి వాళ్ళని అడగండి, నా కొడుకు లండన్, నా కొడుకు ఫారెన్, నా బిడ్డలు అక్కడ, కానీ నేను ఎక్కడ? ఎందుకు? గారాబంగా సాధాను, దెబ్బ తగలకుండా బాగా చదివించా, వెల్ ఎడ్యుకేటెడ్గా వాళ్ళు కనబడ్డారు లోకానికి, కానీ నన్ను ఈడ్చి తంతే ఇక్కడికి వచ్చి పడ్డా అని చెప్తున్నారు. వీడితో పాటు దైవభక్తిని ఏర్పడ వాళ్ళకి లోకానుసారంగా ఎలా ఎదగాలో నేర్పారే కానీ తల్లికి తండ్రికి ఇచ్చే గౌరవాన్ని పిల్లలకు నేర్పలేదు కనుకనే ఓల్డేజ్ హోమ్లో వేశారు. ఇవాళ ఓల్డేజ్ హోమ్లు ఉండడానికి కారణం ఏంటి? ఎవడో వచ్చి కేర్ టేకర్గా ఉండి మన దగ్గర నెల నెల డబ్బులు తీసుకొని రోజుకింత టిఫిన్ ఇంత అన్నం పెట్టుకుంటా మంచి చెల్లి మాట్లాడ్డాడు, బెల్లు కొడతాడు, వెళ్తారు. ముసలి పాప అందరూ కూర్చుంటారు, చిన్నగా తింటారు, వస్తారు, ఆడాడు కూర్చుంటారు, టైంపాస్ అయిపోతుంటుంది వాళ్ళకి. మనవాళ్ళు లేరు, మనవాళ్ళు లేరు, ఎవరు లేరు. కారణం ఇదే, గద్దింపు పిల్లలకు అందలేదు కనుకనే వాళ్ళు అలా తయారయ్యారు. ఇదే చూస్తున్నారు కనుక రేపు వాళ్ళ పిల్లలు కూడా ఇంకా పైకి ఎదుగుతారు కనుక ఇదే రిపీట్ అవుతుంది. మళ్ళా ఎప్పుడు ఎలకాలం ఇలాగే ఉన్నాం, ముసలం అయిపోతాం మనం కూడా. అప్పుడు ఇదే రిపీట్ అవుద్ది. అప్పుడు నరాలు పనిచేయక, కీళ్ళు పనిచేయక, పిలిచేవాడు రాక లేక నరకం కనపడిద్ది. అదే దేవుళ్ళో ఉండు, నీవెన్నంటే ఉంటావు. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడు తన బిడ్డలను జాగ్రత్తగా సంఘములో జ్ఞానంతో పెంచాలనుకున్నాడు. కానీ మితిమీరినటువంటి ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు చాలామంది వాక్యాన్ని తృణీకరించే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. కనుక వీళ్ళకి ఏం కావాలయ్యా అంటే ఇలాంటి కాపరి కావాలి. చాలామంది మెజారిటీ విశ్వాసులకి ఎలాంటి కాపరి కావాలి చెప్పనా? ఈ మధ్య ఒకడు వైరల్ అవుతున్నాడు కదా, ఎవరో గుర్రప్ప, కోయారే కోయ 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 కోయ, ఏం చెప్పడం అదే పాట. అది కోయి కోయి కోడుగు అంటుండ్రు. సరే, ఆయన ఏదో ఆయన బాగా పడుతుంటాం. ఆయన ఒక్కడే కాదు, ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళు ఎలా ఉంటారంటే ఇలా 2 పేతురు 1:16. అంటే ఇప్పుడు మనం ఏ సంఘంలో ఉన్నాం, ఎలాంటి వాక్యం వింటున్నాం, సాధకం చేసుకుంటున్నామా, జ్ఞానంగా ఎదుగుతున్నామా, ఇవన్నీ కూడా మనకి అబ్జర్వ్లో ఉంచమన్నాడు దేవుడు.
ఐసీయూలో ఉన్నాం, సంఘంలో ఉంటామంటే ఐసీయూలో ఉన్నట్లు లెక్క. జబ్బు చేసిన వాడు క్రిటికల్ పొజిషన్లో ఉన్నప్పుడు హాస్పిటల్లో ఐసీయూలో పెడతారు, ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఐసీయూ. అక్కడ చాలా జాగ్రత్తగా మిషనరీ చూస్తుంటుంది, సెకండ్ అబ్జర్వ్ చేస్తుంటారు. దేవుడు కూడా తన పిల్లలను ఆత్మీయంగా ఎదగటానికి సంఘం అనే ఐసీయూలో ఉంచాడు. ఆ విషయం మనకు తెలియట్లా. జనరల్ వార్డులో ఉన్నప్పుడు ఫ్రూట్స్ తీసుకెళ్ళొచ్చు, పక్కన కూర్చొని మాట్లాడచ్చు. అది ఐసీయూలో అనుకో, గ్లాస్ వేసి ఉంటుంది, అక్కడ నో పర్మిషన్, ఇతరుల లోనికి రాకూడదు ఉంటుంది. అక్కడ మనకు పర్మిషన్ ఉంటుంది, ఇంకా ఆ డాక్టరే పోవాలి, ఆ డాక్టరే రావాలి. అంటే క్రిటికల్ పొజిషన్లో ఉన్నాడు వాడు అని అర్థం. విశ్వాస జీవితం కూడా లోకంలో క్రిటికల్ పొజిషన్లో ఉన్నప్పుడు సంఘం అనే ఐసీయూలో దేవుడు భద్రపరిచి కేర్ చేస్తున్నప్పుడు ఎందుకు తీసుకోం? మనం తీసుకోం. మనకి ఎలాంటి వాళ్ళు కావాలంటే మెజారిటీ క్రిస్టియానిటీకి 2 పేతురు 1:16 ఏలయనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి, చమత్కారంగా బాగా నవ్వించాలా, బాగా పొగడాలా, బాగా వత్తాలా. ఇలాంటి కాపురనుకో, మా అయ్యగారు అబ్బాయి ఎంత మంచోడో, మంచివాడు అనిపించుకోవడం కొరకు వాడు సంఘాన్ని కట్టొచ్చేమో కానీ దేవుడి దృష్టిలో నువ్వు మంచిగాడుగా ఉండటానికి సంఘాన్ని కట్టబడిన వాడు ఎలా ఉంటాడు నువ్వు ఆలోచించాలి. చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి, చమత్కారముగా అంటే అర్థం ఏంటి? అసలు వాడు ఇంకా చెప్పలేం, మనకు ఐడియా ఉంటుంది. అది అనుసరించి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను మేము మీకు తెలపలేదు అని అర్థం ఏంటి? చమత్కారంగా మేము నవ్విస్తూ కవ్విస్తూ యేసుక్రీస్తు వారి యొక్క రాకడ గురించి, ఆయన దైవ శక్తి గురించి మేము మీకు బోధించలా. నెక్స్ట్ ఫిబ్రవరిలో, రేపు గురువారం మనకు మీటింగ్ ఉంది కదా, గురువారం సాయంత్రం పోస్టర్లు వేసాం. నెక్స్ట్ కూడా మనం ముందే ప్రిపేర్ పెట్టాం. అంటరానితనమా వెంటరానితనమా ఫిబ్రవరిలో, అది కూడా ఆల్మోస్ట్ 20 తర్వాతే ఉంటుంది. అంటరానితనమా వెంటరానితనము. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, మన ప్రసంగాలు ఏవి కూడా చమత్కారంగా ఉండవు, ఒక వ్యక్తిని పొగుడుతున్నట్టుగా ఉండదు. మనం దైవ సన్నిధికి వచ్చామంటే కాస్తో కూస్తో దేవుడు ఏం చెబుతున్నాడో వినటానికి వస్తామే తప్ప ఈ పొగడతలు ఎందుకు? చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు. అంటే చమత్కారముగా కల్పించిన కథలలో ప్రభు రాకడ కానీ, ప్రభు శక్తి కానీ ఇమిడ్చి ప్రసంగాలు చేయకూడదు. కానీ ఎక్కువ మంది ఇవే చేస్తుంటారు, నవ్విస్తూ కవ్విస్తూ రకరకాలుగా దేవుడు రాకడ గురించి మాట్లాడుతూ, లేదా మరొకరి గురించి మాట్లాడుతూ కొనసాగుతూ ఉంటారు. దానివల్ల నవ్వుతూ వాక్యం విన్నప్పుడు భయం కానీ, దేవుళ్ళు ఎదగాలన్న తలంపు కానీ మనకు ఉండదు. అదే శ్రద్ధగా, చాలా జాగ్రత్తగా మనసు పెట్టి విన్నామనుకో, మనం వాక్యంతో ఎలా ఉండాలో, వాక్యం మనం ఎలా ఉండాలో కోరుకుంటుందో మనం ఉండగలం. అది కనుక చమత్కారంగా కల్పించిన కథలో లేవు, క్రీస్తు రాకడ లాంటి విషయాల్లో మేము బోధించడం లేదు. మేము ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టుగా బోధించే వాళ్ళుగా ఉన్నామే కానీ మరొక రకంగా లేవు అని ఆయన చెప్పుకోవాల్సిన పరిస్థితి పేతురు గారు. అంటే నేటి సంఘాలలో, రాబోతున్నటువంటి తరాలలో, రాబోతున్నటువంటి పరిస్థితుల్లో సంఘం అనేది దెయ్యం ఎలా కడుతుందో ముందే చెప్పాడు. ఇప్పటి సంఘాలు ఎక్కువగా వాడి అండర్లోనే పనిచేస్తున్నాయి. ఆ విషయం మనకు కూడా తెలియదు కాదంటారా? 2 కొరింథీ 11:14 ప్రతిదానికి వాక్యం కావాలి కదా, మరి మనకి చూద్దాం.
ఇది ఆశ్చర్యం కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు గనుక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకుంట గొప్ప సంగతి కాదు. మెజారిటీ చర్చెస్ ఈ రోజున వాడి అండర్లోనే పనిచేస్తున్నాయి. సంఘాల్లో బోధించే కాపురులు కూడా వాడి దూతలే. అలా అని మనం అన్నాం అనుకో, మమ్మల్ని దెయ్యం బిడ్డలు అంటాడా అంటాడు. మరి నువ్వు చమత్కారంగా మాట్లాడుతున్నప్పుడు దెయ్యం బిడ్డవేగా, నవ్విస్తూ మాట్లాడుతున్నప్పుడు దెయ్యం బిడ్డవేగా, జ్ఞానం లేకుండా చెబుతున్నామంటే దెయ్యం బిడ్డవేగా. జ్ఞానం లేకుండా సంఘాల్లో బోధిస్తారా? ఎందుకు బోధించరు? ఏబు గ్రంథం 38:2 ఏమనుంది అక్కడ? జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచన చెరుపుతున్న వీడెవడు? సంఘాలలో జ్ఞానము లేకుండా బోధిస్తూ, చమత్కారంగా బోధిస్తూ, కల్పించిన కథలు బోధిస్తూ ఆత్మలను నరకానికి పంపిస్తున్న ఈ బోధకుడు ఎవడయ్యా అంటే 2 కొరింథీ 11:14 సాతాను పరిచారకులు, వెలుగుదూత వేషధారులు చెప్పేశాడు. ఇప్పుడు సంఘం అబ్జర్వ్ చేసుకోవాలా? నేను వెళుతున్న సంఘములో విశ్వాసం అర్థం చేసుకోవాలి. విశ్వాసులు, నేను వెళుతున్న సంఘములో వినబడుతున్న వాక్యము ఆత్మ సంబంధమైనదా లేదా లోక సంబంధంగా నన్ను హాయిగొలిపేదిగా ఉన్నదా అని ఆలోచించాలి. అదే కదా. కనుక ఆశ్చర్యపోసం అవసరం లేదు. ఇది పెద్ద ఆశ్చర్యం కాదు. సాతాను తానే వెలుగుదూత వేషం, వెలుగుదూత అంటే దెయ్యం, కాపరి ధరించుకొనుచున్నాడు గనుక వాని పరిచారకులను వెలుగుదూత వేషము ధరించుకుంటే గొప్ప సంగతి కాదు. అర్థం ఏంటి? నోరెళ్ళబెట్టి చూడమాకండి కప్పల్లాగా. సంఘాలలో ఎక్కువగా సాతాను కింద పనిచేసే వాళ్ళే ఉన్నారు. వీళ్ళని ఏమంటారు అంటే ఇంగ్లీష్లో కోవర్ట్ అంటారు. కోవర్ట్స్ అంటే అర్థం ఏంటి? కోవర్ట్స్ అంటే అర్థం ఏంటి? ఇక్కడ విషయాలన్నీ అక్కడ చెబుతుంటారు, ఎక్కడే ఉంటారు అక్కడ చెబుతుంటారు. అది దైవ సన్నిధానంలో కనపడతారు, కానీ దెయ్యం ఏం చెప్పమంది అదే చెప్తాడు. దెయ్యం బోధించుద్దా? ఎందుకు బోధించదు? ఎందుకు బోధించదు? పౌలు గారిని, శీల గారిని పుత్రుని దెయ్యం ఏమన్నది? వీరు దేవుని పరిచారకులు, వీరు అదే బోధిస్తారు. క్రీస్తు రాజ్యం గురించో, క్రీస్తు గురించో, క్రీస్తు ఉద్దేశం గురించో బోధిస్తారు. అంతే. సర్వోన్నతుడైన దేవుని కుమారుని యొక్క సేవకులు వాళ్ళు. ఒక పౌలుని, ఒక శీలని దెయ్యం అంటున్న మాట. వీళ్ళు సాక్షాత్తు దేవుని కుమారులు. వీళ్ళు మీకు దేవుని రాజ్య సంగతులే బోధిస్తారు. ఎవరు చెబుతున్నారు? దెయ్యం. దెయ్యం తప్పు చెప్పలా, అలాగని చెప్పింది అంటూనే పెద్ద తప్పు ఉంది. దెయ్యం తప్పు చెప్పలేదని నమ్మామనుకో, తీసుకెళ్ళిపోయి ముంచేద్ది. అది కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, చాలా జాగ్రత్తగా ఆత్మను కాపాడుకోవడం కొరకు దేవుడు నేర్పుతున్న సంగతులు ఇవన్నీ కూడా. ఇవన్నీ దేవుడు చెబుతుంటే మనం అంటున్నాం, మనం అంటే ఇంటర్నల్గా మనిషి అనుకుంటున్నమాట. సారీ గాడ్. ఒకనాడు యేసుక్రీస్తు వారి శిష్యులు 70 మంది, వాళ్ళంతా ఒక విషయం మీద మాట్లాడుతున్నప్పుడు యేసుక్రీస్తు వారి దగ్గర ఇలా అయితే ఎవరు నిలుస్తాడు, ఎవరు సహిస్తాడు, నువ్వు ఇలాంటి మాటలు చెబుతుంటే నీతో ఎవడుంటాడు? ఒకేసారి 58 మంది వెళ్ళిపోయారు. చివరికి మిగిలింది 12 మంది. వాళ్ళని అడిగాడు దేవుడు, ఏ నాయనలారా మీరు కూడా పోతారా అని. మేము పోము ప్రభువా, మేము వింటాం ఉంటాం. అంటే యేసుక్రీస్తు వారు, సాక్షాత్తు యేసుక్రీస్తు వారు చెబితేనే ఇలాంటి విషయాలు లోకంలో ఇని నిన్నెవడు అంబడిస్తాడు అన్నారు. 12 మందితో ఒకడు పోయాడు. 11 మందితో ప్రపంచానికి సువార్త తీసుకెళ్లే పనిలో క్రీస్తు ఎంత నమ్మకంగా ఉన్నాడు మీరు చూడండి. కనుక సువార్త అనేది ఎప్పుడు కూడా వ్యక్తిగతమే తప్ప వ్యాపారం కాదు. వ్యాపారం చేసేవాడికి ఎలా ఉంటుందయ్యా అంటే 10 మంది వస్తే 10 రూపాయలు వస్తాయి అనుకుంటాడు. డబ్బుల కోసమే తప్ప వాక్యాన్ని చెప్పే స్థితిలో కూడా ఉండడం. జనాలు కూడా అదే కావాలి. డబ్బులు పోయినా పర్లేదు కానీ మమ్మల్ని మాత్రం జాయిగా బండ పెట్టాలనుకుంటున్నాడు. అందుకే దేవుడు జాగ్రత్త చెబుతున్నాడు. ఎఫెసీ 4:14
అందువలన మనమిక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత, సంఘాల్లో మాయోపాయం ఎందుకుంటాయి? మరి వంచన కానీ చమత్కార కథలు కానీ మాయే కదా, ఆత్మని మాయ చేయటమే కదా, అవే కదా. మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పించబడిన ప్రతి ఉపదేశమునకు అటు ఇటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్టు ఉండక. ఏమంటున్నాడు? మనం ఎలా ఉండాలని చెబుతున్నాడు? మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు అటు ఇటు కొట్టుకొని పోవున్నటువంటి అలలు ఎలా ఉంటాయి అలా ఉండద్దు అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? ఇలా ఉంటారు మనోళ్ళు. తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ, తప్పు మార్గానికి లాగు కుయుక్తితోనూ ఎవడైతే ఉపయోగపడతాడో దేవుడికి వాడిని దెయ్యం టార్గెట్ చేస్తుంది. స్ట్రైట్గా వస్తున్న వాక్యాన్ని వినకుండగా వాడిని ఖచ్చితంగా తప్పిస్తుంది. వాడికి కూడా ఇష్టం. కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు, ప్రతి ప్రసంగానికి ఎడిట్ అయిపోతుంటాడు. చెప్పబడుతున్న మాట వెనకాతల ఏమున్నదో వినాలి. ప్రతి ఉపదేశమునకు ఇది ఎలా ఉంటుందండి? ఎక్కడ మీటింగ్ అంటే అక్కడికి వెళ్ళిపోతారు అంతే. వీడికి ఏం కావాలి? ఒంట్లో రోగాలు పోవాలి, ఇంట్లో అప్పులు తీరాలి, మన శాంతి కావాలి, అంతే. దేవుని వాడుకోవాలి. ఇప్పుడు దేవుడు ఏమన్నా మంత్రభూత వైద్యుడా ఇవన్నీ ఇవ్వటానికి? వాక్యం అనేది నీకు ఆత్మీయ జీవితానికి బలం అని నేర్పాలనుకున్నప్పుడు, ఆత్మీయత ఎప్పుడైతే బలంగా ఉంటుందో శరీరపరంగా ఎదురయ్యేది ఏదైనా బలహీనపడిపోతుంది. అది కావాలి. రండి, వినండి, రక్షణ వస్తాడు, వింటాడు, రక్షణ పొందుతాడు. మరి రక్షణ పొందుతున్న తర్వాత ఏంటి? క్రీస్తులో కొనసాగాలి, కొంతమంది నిలపాలి. అంటే బాధ్యత బరువు లేకుండా హ్యాపీగా చమత్కారంగా వాడికి నచ్చిన టైంలో దేవుళ్ళకి రావడం కూడా 11 గంటలకి, 3 గంటలకి, 5 గంటలకి, 7 గంటలకు చర్చి పెడతాడు. అంటే పని చేసుకొని రెండమ్మా, మీరు ఇబ్బంది లేదు. గంటన్నర చర్చి ఎందుకు? చాలు. మళ్ళీ సెకండ్ సర్వీస్ సందాల కోసమే కదా ప్రియమైన దేవుని పిల్లరా. కొంచెమైనా బాధ చేయాలండి. దైవ సన్నిధానాన్ని చందాల రూపంలో చూసే ఎవరికైనా రేపటి రోజున ఖచ్చితంగా ఫేస్ చేయాల్సిందే దేవుని ఉగ్రతను 100%. కనుక పసిపిల్లలమై ఉండే అర్థం ఏంటి? పసిపిల్లలకి కపటం తెలీదు, అంతే. వాళ్ళకు ప్రేమను పంచడమే తెలుసు. మనుషుల మాయోపాయముల చేత అపవాది పరిచారకుల బోధ విన్న విశ్వాసులుగా కనబడుతున్న వారు మన చుట్టూ ఉంటారు. వాళ్ళు మనతో కూడా మాట్లాడుతూ ఉంటారు. ఎంత ప్రేమను ఉనకబోస్తారంటే చెప్పలేము. ఇంకా తేనె పట్టుకొని చెట్టుకుంటున్నాం కానీ వీడు నోట్లో లాలాజలం దానికంటే తీపిగా మనకి కనబడుతుంది, మనకి వినబడుతుంది, వస్తుంది. అలా మాట్లాడతాడు. తీయగా మాట్లాడేవాడిని ఎప్పుడూ నమ్మకూడదండి. ఎప్పుడో చెప్పాడు దేవుడు, ఎవడైతే ఒలకబోస్తున్న ప్రేమతో ఉంటాడో మన మధ్య వాడితో అస్సలకి దగ్గర ఉండకూడదు. డేంజర్ అది ఎప్పటికైనా. మాయోపాయముల చేత తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ, నేనే మార్గం అన్నాడు యేసుక్రీస్తు వారి 14వ యోహాను సువార్త. ఆ మార్గాన్ని తప్పించే కుయుక్తి గలవాడు మనతోనే ఉంటాడు, మనలోనే ఉంటాడు, మన వాడై ఉంటాడు. వాడు ఏం చేస్తుంది తెలుసా? ఏం కాదు, ఒకసారి రా, నేను
మనమే 10 మందికి చెప్పే స్థితిలో ఉన్నాం. ఈ రోజున మన టైటిల్ చూసి ఒక పాస్టర్ అంటున్నాడు సికింద్రాబాద్ నుంచి, 70 ఏళ్ళ నా క్రైస్తవ జీవితంలో పెద్దనే ఉంటాడు కదా మరి వాళ్ళ తాతల కాడించి, దీని గురించి చెప్పేవాళ్ళు లేడు, వినాలనుకుంటున్నా తమ్ముడు నాకు లింక్ పంపిస్తావా అన్నాడు. అంత లెక్క రాలేదులే కానీ నాకు లింక్ పంపించని నాకు ఫోన్ నెంబర్ పెట్టాడు. అయ్యన్నారే చెప్పిన మగోడే లేడు. మనం చెప్పే ప్రతి టైటిల్ కూడా అలాగే ఉంటుంది. మరి మనం ఎందుకు ఆలోచిస్తాం? అందరిలాగే చెప్పొచ్చు కదా, యేసుని నమ్ముకోండి అని చెప్పొచ్చు మనం కూడా. నేను ఎప్పుడు యేసుని నమ్మని చెప్పను, నమ్మాల వద్దు నీ ఇష్టం. అది నువ్వు పిల్లల్ని కన్నప్పుడు వాళ్ళు ఎలా ఎదగాలో ఎవడో చెప్తే చేయం మనం. నా పిల్లల్ని బాగా చదివించుకోవాలి, నా పిల్లలు ఒక మంచి కాలేజీలు చదివించాలి, నా పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ లైఫ్ ఇవ్వాలి, నా పిల్లలకి అని నువ్వే ఆలోచిస్తావు. నీకు ఎవడో నేర్పడం. కిరాణా షాపుకి వెళ్ళినప్పుడల్లా పలానా కాలేజ్ జాయిన్ చేయించు, పలానా సబ్జెక్టులో మీ పిల్లల్ని చేర్పించని చెప్తారా? మనమే నిర్ణయించుకుంటాం. మన పిల్లలు అడుగుతూ ఏం చదువుకుంటాం అమ్మా, ఇంట్రెస్ట్ ఏంటంటే సో అండ్ సో మనమే. సో ఎడ్యుకేషన్ పరంగా డెసిషన్ మందైనప్పుడు ఇది కూడా మరి సోల్ ఎడ్యుకేషనే కదా. మరి దీని నిర్ణయం ఎలా ఉండాలి? ఇది కూడా మందయ్యే ఉండాలి, ఇది కూడా మందయ్యే ఉండాలి. వేరే వాడు ఎంటర్ అవ్వడానికి వీలు లేదు. అలా ఎంటర్ అయితే పోతాం. కనుక మన పిల్లలు ఎలా ఉంటే మనకిష్టమో దేవుడు కూడా ఇలాంటి వాక్యములో తన పిల్లలు ఉండాలని కోరుకున్నాడు. అదే కదా. తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ, కుయుక్తి ఒకనాడు ఏదేని వనములో అవ్వ ఆదాం దగ్గర వాడింది దెయ్యం. వాని పరిచారకులు సంఘంలో వెలుగుదూత వేషంలో ఉన్నారు. వాడి దగ్గర విశ్వాసులు చుట్టూ ఉన్నారు ఆవరించి. వీళ్ళతో మనకి అవినాభావ సంబంధం ఉంటుంది కూడా. వీళ్ళు మాట్లాడే మాటలు మామూలుగా ఉండవు. నోటి వెంట అరే అన్న పదం కూడా రాదేమో అన్నట్టు ఉంటుంది. అంత పొలైట్గా మాట్లాడతారు. మీరు కొన్నిసార్లు చూడండి, కొంతమంది మాట్లాడుతుంటే నిజంగా నాకు ఆశ్చర్యం వేసింది. 20 ఏళ్ళు దాటిపోయింది, హైదరాబాద్ వచ్చి మాట ఎప్పుడు మా ఊర్లో ఎలా మాట్లాడతాను ఎక్కడ అలాగే మాట్లాడతాను. ఒరే 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 ఆ పాష ఏందో, ఆ తేగ ఏందో, ఆ లాగి ఏందో, ఆ ఎచ్చులు ఏందో, మరి ఆడి నుంచి వచ్చి నాకు అర్థం అవట్లా. పొలైట్గా మాట్లాడటం తప్పు కాదు. అది ఎవరితో ఎదుటిపడ్డ వ్యక్తి కేడర్ను బట్టి, మనం ఉన్న స్థితిని బట్టి అక్కడ మాట్లాడే మాటలు ఉంటాయి. అది అలా అంటే సందర్భాన్ని బట్టి, ఎదురవుతున్న పరిస్థితులను బట్టి మనం మాట్లాడాలి. వీళ్ళు అలా కాదు, వీళ్ళు అన్ని చోట్ల ఒకటే దంచుడు, వీళ్ళే వాళ్ళు మరి ఆ టైప్ అనమాట. తప్పు మార్గములకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఎవడేం చెప్పినా రైటే. ఆయన బాగా చెప్తాడు, నాకు చెప్పమని. రక్షణ టీవీలోనే మస్తు మంది చెప్పిన నువ్వు నా ముందు చేయాలి ప్రసంగం అని. అవన్నీ తట్టుకోలేక చాలామంది నన్ను అనేవాళ్ళు, నువ్వు వాటిలో కప్పులు కడుగుతావు అనేవాళ్ళు. ఎస్, కప్పులే కడుగుతా. అది మరి నీకులా కొంపలు వేయమని చెప్పిన వాడికి నేను. అంటే వాడికి ఎక్కట్లో వాడికి బాధేస్తుంది. అంటే అనేక మంది వింటున్నారు. ఎప్పుడైతే మంచి పీక్స్లో ఉందో కరోనా వచ్చింది, కుప్పకొడిపోయింది. రక్షణ టీవీ పోయింది, మన ప్రసంగాలు పోయాయి. చూసారు ఎంత దెబ్బడింది మనకి. లేకపోతే ఇప్పుడు బొమ్మ ఉండే పరిస్థితి మరి. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఎవరేం చెప్పినా అబ్బా సూపర్, అయ్యా సూపర్ కాదు. 4:24 మార్కు సువార్త, మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా వాడు ఎవడైనా కానీ. పౌలు శీల లాంటి ఉద్దండుల వాక్యం చెబుతానే మాసిదోనియా సంఘము తిరగేసిందంతే లేఖనాలని. అలా ఉన్నాయా లేవా అని. అంటే కాపరి మీద అపనమ్మకం కాదు అక్కడ, దేవుని మాట మీద అపారమైన నమ్మకం అక్కడ. మనం అలా ఈరోజు అలా చూస్తామా? మా అయ్యగారు చెప్పింది రైటే. ఏంది మీ అయ్యగారు చెప్పింది రైట్? మొన్న ఒకడు ఎవడో తోకగాడు చెబుతున్నాడు ఏమని, ఆదాము రక్తము యేసులో ఉంది. అప్పుడు యేసుక్రీస్తు వారు యేసోబు మరియమ్మల కలయికలో పుట్టాడు కదా. నా రక్తం పంచుకున్న బిడ్డలు పుట్టే అంటే అర్థం ఏంటి?
యేసుక్రీస్తు వారిలో రక్తం ఎవరిది? యేసుదా. చెప్పగానే చెప్పాడు వీడు, నేను ఏదవని అని. అయినా వాడికి సపోర్ట్ పడుతుంటాం మనం. అలాంటి మెచ్చి మన దగ్గర ఒకడు ఉండేవాడు తోగ్గాడు, వాడు ఒక మీటింగ్ పెట్టించాడు. ఏం పేరు దాని పేరు? దేవుణ్ణి సంఖ్యలు దించే సమయం. నేను చెప్పిన సంఖ్యలు 2 రకాలు. ఒకటి ఆత్మీయ సంఖ్యలు కనబడవు, 2 మామూలు సంఖ్యలు కాళ్ళకు బొండాలు వేశారు, దూతలు వచ్చి బయటకు తీసుకొచ్చాయి పేతురు గారిని యోహాను గారిని. వాడికి నచ్చలా. దేవుడు ఊరుకుంటాడా? తెలివి పుట్టించు మాటలు మేరగోరితివా, చర్చిలోంచి వెళ్ళిపోవడం అంతే. వాక్యాన్ని వక్రీకరించి యేసు మీద నిందేసే వాడికి సపోర్ట్ ఎలా చేస్తాం మనం? అది తప్పని వాడికంటే ముందే చెప్పాం మనం ప్రసంగాన్ని. అలాంటి తప్పులు ఎన్నో బోధించాడు వాడు. అది కాబట్టి ఇలాంటి లోఫర్ మెంటాలిటీ ఉన్న ప్రతి ఓడు ఆడికి వెళ్తాడు. తాళి ఎక్కడికి వెళ్ళిద్ది? డంప్యాటికి వెళ్ళిద్ది. అది గింజ మన ఇంట్లోకి వచ్చింది. సేమ్. ఎంత జాగ్రత్త అండి. ఇలాంటి వారి మధ్య మనం ఉంటున్నాం. వాడి తీయటి మాటలో వాడి కనపరిచే ప్రేమ, సంఘంలో చూపెట్టి ప్రేమనే బయట చూపిస్తాడు. ప్రేమైన దేవుని పిల్లారా, ప్రతి ఉపదేశమునకు అటు ఇటు కొట్టుకొని పోవచ్చు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఒక మాట చెప్తా, ఇప్పటి వరకు నన్ను ఆలోచింపజేసిన ఉపదేశకుడు నాకు దొరకల. అందుకే నేను ఎప్పుడు బైబిల్ చదువుకుంటూ ఉంటా, ఎప్పుడు బైబిల్ చూస్తూ ఉంటా. అబ్బా ఈయన బాగా చెబుతుంది, నన్ను దాటి చెప్పిన వాడు నాకు కనపడలేదు ఇప్పటి వరకు. ఇది నేను చెప్పిందే కాక అనిపించింది నాకు. ఇంకేమైనా కొత్తగా ఏమైనా దొరికిద్దేమో ఎప్పుడన్నా ఇన్స్టాలో కానీ రీల్స్లో కానీ 2 మొక్కలంటే అంత తాలింపే సుయ్యం అంటుంటుంది అంతే. ఇంకా అందుకే ఎవడూ చెప్పని అంశాలు చెప్పాలి, ఎవడూ పెట్టిన టైటిల్తో లోకానికి వాక్యం అందించాలి. అది మన కాన్సెప్ట్. అందరిలా కాదు మనం. కాబట్టి ఇప్పుడు దేవుని ఎందుకంటే మనకు ఒక ఛానల్ ఉంది, ఆ ఛానల్కి వెళ్ళిపోద్ది, ఎప్పుడు దాంట్లో ఉంటుంటుంది, ఇంకా అదే చూస్తూ ఉంటారు. కనుక ప్రతి ఉపదేశమునకు అటు ఇటు కొట్టుకొని పోవచ్చు. అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లు ఉండక, అంటే ఊగి ఎగిరి పడుతుంటాడు అంతే. ప్రసంగం వినబడితే చాలు ఎగిరి పడుతుంటాడు, టెక్కి పడుతుంటాడు, ఎగురుతుంటాడు. ఇక లేవడం ఇంకా ఇక అట్ట ఎగురుతూ ఉంటాడు. ఆడే రీసైక్లింగ్. అంటే ఎలాంటి స్థితిలో ఉన్నాం ఈ రోజున మనం? ఎలాంటి వాక్యం వింటున్నాం ఈ రోజున మనం? ఎలాంటి వాక్యం వింటున్నాం అంటే మనల్ని మనమే సాధకము చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. దేవుడు సాధనంగా చూడాలంటే మనకి మనమే ప్రాక్టీస్ చేసుకోవాలి. అది ఒకసారి కర్నూలు వెళ్ళాను మీటింగ్కి, రమ్మన్నారు. నేను అడిగిన ఏం కావాలమ్మా మీకు? నా ఇష్టం వచ్చిన టైటిల్ చెప్పను ఎక్కడైనా. నేను ఫస్ట్ అడుగుతా, ఆ ప్రాంతానికి ఏ టైటిల్ అవసరమమ్మా అని అడుగుతా. చాలామంది పాస్టర్లు డేట్లు ఎత్తారు, ఆడు చెప్పిందే వాక్యం, ఆడు పెట్టిందే టైటిల్ అంతే. ఏసు మీ ఇంటికి ఏసుతో ఒక రాత్రి సరిపోతుందా? ఒక టైటిల్ చూడండి, ఏసుతో ఒక రాత్రి అంట, అంటే ఒక రాత్రి సరిపోతుందా? అదేం టైటిల్ అండి అసలుకి? ఏసుతో ఆత్మీయ భోజనం అంటే తెల్లాలు తింటగానే కాడ కూర్చొని ఈ ఆ టైటిల్. నేను అడుగుతా ఫస్ట్, మీ ప్రాంతానికి అంటే నేను వస్తున్నానంటే ఎక్స్పెక్ట్ చేస్తారు. హైదరాబాద్ నుంచి అరుణ్ కుమార్ గారు అంటే ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. సో ఏ టైటిల్ కావాలన్నా? అప్పుడు చెప్పాడు, అన్నా వైజాగ్ నుంచి ఒక ఆయన వచ్చాడు, పెద్ద పాస్టర్ గారే, ఒక టైటిల్ చెప్పాడన్నా, మాకు అర్థం కాలేదు అది ఏంటమ్మా అన్న. అదే మరణకరమైన పాపము, మరణకరము కాని పాపం గురించి మాట్లాడాడు. అది మాకు 3 వారాలుగా కన్ఫ్యూజ్ అవుతుంది. ఎమ్మెగనూరు ప్రాంతం నుంచి అరుణ సిస్టర్ చెప్పింది, మీరు రావాలనే మీ గురించి విన్నాం, కొంత రావాలంటే ఖచ్చితంగా అనే లింక్ పంపిస్తా చూడమన్నారు. ఏమద్దు, చెప్పా కదా, యాకోబు పత్రికలో ఉంది కదా 4వ అధ్యాయంలో, ఓకే రైట్. మరణకరమైన పాపము, మరణకరము కాని పాపము, అంతే కదా, రైట్ అన్నంతే. రెఫరెన్స్ మాత్రమే వాళ్ళది ఫస్ట్ తీసుకుంది. తర్వాత ఆమె అన్నం పెట్టుకుంటూ మాకు, అప్పుడు ఈ తొడేలుగాడు కూడా ఉన్నాడు మనతో పాటు. వాడు అన్ని చోట్ల ఉన్నాడులే కానీ
వాడు ఎందుకో యువతలాగా ఉండేవాడు. మరి ఆమెన్న ఒక మాట ఏంటి తెలుసా, అట్టిపండు ఒలిసిడిగా ఒలిసిపెట్టావు, ఇలాంటి బోధకుడు మాకుంటే ఎంత బాగుండు అంది. హైదరాబాద్లో నాకు ఒక సంఘం ఉందమ్మా, మా పిల్లలు ఉన్నారు, రాలేను, అప్పుడప్పుడు వస్తాను మీరు పిలిస్తే అని చెప్పి వచ్చేసినాను. అంటే అక్కడ ఉండిపోమంటున్నారు. మా దగ్గర ఉండి అన్నీ చూసుకుంటాం మేము, మంచిగా మాకు వాక్యాలు అందించంటే మరి మా పిల్లలకి ఏం చెప్పాలి? ఇక ఆడికి వెళ్ళిన ఆ సంఘం వాడు ఉండమంటే మనం కుదరదు కదా. కాబట్టి ఇప్పుడు దేవుని పిల్లారా, అప్పుడు ఆయన చెప్పిన కన్ఫ్యూజన్ కట్ అయిపోయి నువ్వు చెప్పింది క్లారిటీ వచ్చిందంటే ఆ ప్రసంగం ఇప్పటికీ నెట్లో ఉంది. అంటే మనం ఎవరిని కాపీ చెయ్యం, మనం కాపీ క్యాట్లింగ్ కాదు. మనం ఆడి ప్రసంగం విని వీడి ప్రసంగం విని సొల్లేసుకుంటా ముక్కలు నవ్వులుకుంటా ఇదే పనే. మనమే ప్రసంగికులుగా ఉండిపోవాలి. ఒక కొత్త థాట్, ఒక వ్యక్తి ప్రసంగం వినటానికి కంటే మనమే ఒక ప్రసంగంగా మారిపోవాలి. మనమే బైబిల్ ముందు పెట్టుకొని ఈ మాట ఏం చెప్తున్నాడు దీని గురించి ధ్యానిద్దాం. ఒక ప్రసంగం వచ్చేద్దాం మనకి. ఆఫ్కోర్స్ అది ట్రాక్లో ఉందా లేదా తర్వాత సంగతి. ఒకటి వస్తుంది. ఒకటి వచ్చినప్పుడు ఏదో ఒక సందర్భంలో మనతో కాపరి మాట్లాడించినప్పుడు దాన్ని వాడతాం మనం. అప్పుడు చెప్తాడు కాపరి, నాన్న ఇక్కడ లైన్ తప్పింది, కొంచెం బాగుంది, ఇంకొంచెం ట్రై చేయి, ఏదో ఒకటి వస్తుంది. ఆహా, యూట్యూబ్ తీయటం ఫ్రీయే కదా, మరి ఇంకేం పని ఉంది మనకి? ఖాళీ తిరిగితే చాలు, ఆడి తిందాం, ఈడి తిందాం, వీడి తిందాం, వాడి తిందాం. మరి మనం ఎప్పుడు చెప్పాలి? మనం ఎప్పుడు అభివృద్ధిలోకి రావాలి? అలా అలవాటు అయితే ఎప్పుడైనా వాక్యం చెబుతున్నప్పుడు వాడు చెప్పింది మొక్క మన మనసులోకి వస్తుంది, అది మనం బయటకు చెబుతాం. ఆ మొక్క అప్పటికే జనం విని ఉంటారు. ఇప్పుడు రీల్స్ ఉన్నాయి కదా, కోయారే కోయ అన్న మీ అందరూ తెలుస్తుంది ఆనందం అంటే అందరూ 90% విని ఉంటారు. అది ఇప్పుడు ప్రసంగం నేను చెప్పాను, కొత్తగా ఏముంది? ఏం లేదు. సో అందరూ తెలిసిందే చెప్పడం కాదు, అందరికీ తెలియాల్సింది చెప్పడం నేర్చుకోవాలి. అది సెల్ఫ్ కాన్ఫిడెంట్గా మనం బైబిల్ దగ్గర ఉండగలిగిన రోజున వచ్చింది. లేకపోతే ఇక పక్కన ఒకడు ఉన్నాడు, ఆదివాసి చెవులు అది పెట్టుకుంటాడు, ఇయర్ ఫోన్ ఊరికి రాసుకుంటూ ఉంటాడు వాళ్ళ ప్రసంగాలు. ఒకసారి నేను ఎందుకు పోయేసరికి ఇంకేముంది, ఆ స్టీఫెన్ పాల్ ప్రసంగం ఏది అంటున్నాడు. నన్ను చూసి ఏం చేయాలి అర్థం కట్టవట్లేదు, ఎట్టు నొక్కుతున్నాడు. నేను అన్నా ఉన్నాయి, అది కట్ అవుతున్నాయి. అది కదండి బాగుంది వింటున్నా. మరి బాగుంది వింటున్నా, మరి రేపు ఆదివారం ఎందుకు రాసుకుంటున్నా అన్న. అంటే ఎలాంటి నీళ్ళు 5,000కి సర్టిఫికెట్ తెచ్చుకొని కాపరిగా అలా సలామని అవుతుంటే సందర్భమే బతికెత్తావా? అందుకే మన పోస్టర్ చూసినా మన ప్రసంగం చూసినా దడేలైపోద్ది అంతే. మనం ఏమైనా శత్రువులమా? వాళ్ళు మన శత్రువులా? ఆత్మను కాపాడటానికి దేవుడు వాక్యం ఇచ్చినప్పుడు వాక్యాన్ని ఇవ్వాలి మనం, అంతే. కనుక గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు అటు ఇటు కొట్టుకొని పోవచ్చు అలలు చేత ఎగరగొట్టిన వారమైనట్లు ఉండక స్టెబిలిటీగా మీరు వాక్యంలో ఉండండి అని దేవుడు కోరుకున్నాడు. అలా ఉండం, మేము అక్కడే ఉంటాం ప్రభా, ఆడిదే వింటాం మేము. అయితే అది కూడా చెప్పాడు. 14:17 సామెతల గ్రంథము, 14:17 సామెతల గ్రంథము, బుద్ధిహీనుని ఎదుట నుండి వెళ్ళిపోము, బుద్ధిహీనుని ఎదుట నుండి వెళ్ళిపోము. కొలసి 2:3 బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. గుప్తం అంటే కంటికి కనిపించింది. ఎక్కడుంది? లోతుల్లో ఉంది, దూరంగా ఉంది. కాబట్టి దాన్ని మనం ఇప్పుడు వెలుగు తీయాలి. దేవుడు చెప్తున్నాడు, బుద్ధిహీనుని ఎదుట నుండి వెళ్ళిపోము. ఎవడైనా నీకు ఎదురుపడ్డప్పుడు వాడిలో వాక్యము లేదు అని నీకు అర్థమైనప్పుడు వాడితో ఇంకా వాక్యం ఎప్పుడు మాట్లాడకో, దైవ విషయాలు మాట్లాడకో. సాధ్యమైతే సారీ బ్రదర్, కొంచెం బిజీగా ఉన్నాను, తర్వాత కలుద్దాం, హత్య చేయకుండా అక్కడి నుంచి వెళ్ళిపోవడం నేర్చుకోవాలి. మనం ఏం చేస్తాం, ఛానల్ కనపడ్డా ఉండు, అన్ని పనులు పక్కన పెడదామని చెప్పేసి మాట్లాడుతుంటాం. మన ఎండలో అయినా సరే, వానైనా సరే, చలైనా సరే, తొలుక్కొని వెళ్ళిపోవాలని అంతే. వాడి దగ్గర వాక్యం లేనప్పుడు మన ఆత్మీయ జీవితానికి వాడుతో మాట్లాడితే డ్యామేజ్ అవుతుంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా వాడి నుండి దూరంగానే పోవాలి చెప్పాడు దేవుడు.
ఇవన్నీ మనం చెయ్యం. సారీ గాడ్. సహోదరులు ప్రేమ, సహోదరులు ఐక్యత కలిగి ఉంటే ఎంత మేలు, ఎంత మనోహరము. నువ్వు చెప్పిందే కదా, ఎదురువాడు సహోదరుడే కదా. అందుకే మాట్లాడుతున్న ప్రభువా, వాడు బుద్ధిహీనుడు, వాడి దగ్గర జ్ఞానం లేదు, వాడు ప్రతి ఉపదేశానికి టెంప్ట్ అవుతాడు, వాడు సత్య సంబంధమైన వాడు కాదు, వాడి దగ్గర తెలివి పుట్టించి మాటలు లేవు, వాడి దగ్గర అన్ని ముసలమ్మ ముచ్చట్లే అని దేవుడు చెప్పాడు. అవేవి పట్టించుకోమను. వెళ్ళిపోము. ఎందుకు? జ్ఞానవచనములు వాని యందు కనబడవు కదా. వాడు మాట్లాడుతుంటే జ్ఞానం ఉండదు. జ్ఞానవచనములు వాని యందు కనబడవు కదా. వచనాలు కనపడతాయి, జ్ఞాన వచనాలు కనపడవు. అంటే మనకు ఎదురయ్యేవాడు స్టఫ్ లేని వాడై దైవ సంబంధికుడిగా కాకుండా ట్యాగ్ లైన్తో లేబుల్తో కనబడుతున్నప్పుడు వాడి నుంచి దూరంగా వెళ్ళిపో, నేనే చెప్తున్నా అన్నాడంతే. కావాలని చెప్పట్లా, దేవుడు చెప్తున్నాడు. కనుక ఇప్పుడు ప్రతి రిఫరెన్స్ వెనకాల మనిషి ఆలోచన ఏంటంటే సారీ గాడ్ చాలా కష్టం, సారీ గాడ్ చాలా కష్టం, సారీ గాడ్ చాలా కష్టం. సారీ ప్రభువా చేయలేమట్లా చెప్తున్నారు. చూడండి ఎంత బాగా. బుద్ధిహీనుని ఎదుట నుండి వెళ్ళిపోము. కూర్చోని చెప్పట్లా, వెళ్ళిపో. వాడు ఎదురు పడతాడు కదా, తప్పుకొని వెళ్ళిపో, నిలబడకు. జ్ఞానవచనములు వాని యందు కనబడవు కదా. కనబడితే సంఘములో యాకోబు, పేతురు, యోహానులాగా స్తంభాలుగా ఉంటాడు కదా, లేడు కదా. ఒక బాగా ఒత్తించుకోవాలి కదా, వాడితో ఉండమాక బా అని చెప్పాడు. నేను చెప్పానా? వాక్యం ఆత్మకి ఎంత అవసరమో దేవుడు చెప్తున్నాడు. సంఘంలో ఎంత అవసరం. చాలామంది ఒక మాట మాట్లాడుతుంటే శాస్త్రం చెప్పిన అరుణ్ గారు అంటే తిడతాడండి. నిజంగా అండి, నేను అరే కూడా అన్నాను, నిజం. కానీ వాక్యాన్ని వక్రీకరించి తప్పుడు బోధ చేస్తే మాత్రం అరే కానించి అరిసిద్దాక తెస్తా. అంటే ఖచ్చితంగా లేయర్ పీకెత్తాను అర్థం. అక్కడ అది లేయర్ పీకేస్తాను అంతే. వ్యక్తిగతంగా వస్తే కలిసి ఒక్క మాట కూడా ఉన్నాం. మన దారి మనం పోతుంటాం, ఎప్పుడైనా మీదకి వచ్చిన తప్పు వెళ్ళిపోతుంటాం అంతే. వాళ్ళ మీదకి వెళ్ళం మనం. ఎందుకంటే వాడు లోకంలో ఉంటున్నాడు, వాడు లోకానుసారమైన తలంపులతో ఉంటాడు. మనం దేవుళ్ళలో ఉంటున్నాము, దైవికంగా ఉంటాం కాబట్టి వాడు ఎదురొచ్చిన తప్పుకొనే పోతాం మనం. అదే దేవుళ్ళో ఉన్నవాడు నేను దేవుళ్ళో ఉన్నాను మన ముందు బిళ్ళపిత్తే మాత్రం నరం పీకేస్తాం. ఆ పీకేయటంలో అరే కానించి మొత్తం బరిసి దిగిద్దంతే, ఎక్కడ పడితే అక్కడ. దేవుడు తెలుసమందే కదా. కాబట్టి బుద్ధిహీనుడు ఎదుటి నుండి వెళ్ళిపోము. జ్ఞానవచనములు వాని యందు కనబడవు కదా. వాక్యము లేదు వీడి దగ్గర, వీడితో మాట్లాడితే మన విశ్వాసము యోగ్యత కోల్పోతుంది. వీడి దగ్గర సోది ఎక్కువ, హెచ్చులు ఎక్కువ, వీడి లోక సంబంధంగా మాట్లాడతాడు, ఇది అన్నీ చూపించి దైవాశీర్వాదం అంటాడు. వీడితో మనకు వద్దు, డిసైడ్ అయిపోవాలంతే, తొలగిపోవాల్సిందే. హాయ్ బ్రదర్, హాయ్, కొంచెం బిజీ, రేపు వెళ్దాం, అయిపోయిందంతే. ఆ రేపు మళ్ళీ ఎప్పుడో వచ్చింది. ఓ స్త్రీ రేపురా, చిన్నప్పుడు ఎప్పుడో చూసేవాళ్ళం. అది చూసిందంట దెయ్యం. చూసి ఓ స్త్రీ రేపురా అంటే ఓహో రేపు రావాలా అని రేపు పోద్దంట. మళ్ళీ రేపు అదే టైంకి వచ్చిందంట, మళ్ళీ చదువుద్దంట. అది పిచ్చనమ్మకం. ఒకప్పుడు ఒక ఊపింది భయం. అది మేము చిన్నప్పుడు ప్రతి ఇంటికి ప్రతి చోట షాక్ పీసులతో తడిపి మరి రాసేవాళ్ళు, ఓ స్త్రీ రేపురా అని. ఓ పెద్ద దెయ్యం తిరుగుతున్నట్టుగా రాష్ట్రం అంతా, గ్రామాలు కాదు, యావత్ ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఉడికిపోయింది అంతే. అది మరి ఎవడు పుట్టించడం తెలియదు కానీ. కాబట్టి ఇలా ఉంటుందా? కాబట్టి మేము దేవుని పిల్లారా, వాడి నుంచి వెళ్ళిపో. ఇప్పుడు నీ సహవాసం ఎలా ఉందో చెబుతున్నాడు దేవుడు. 13:20 సామెతల గ్రంథము 13:20. జ్ఞానుల సహవాసం చేయవాడు జ్ఞానము గలవాడగును. జ్ఞానుల సహవాసము చేయవాడు జ్ఞానము గలవాడగును. మనం మాట్లాడుతున్నప్పుడు
ఏదైనా విషయం మనం మాట్లాడుతున్నప్పుడు అబ్బా ఎక్కడ నేర్చుకున్నాం ఈ మాట, ఎవరు నేర్పారు నీకు ఇది, ఎంత స్పష్టంగా వాక్యం మాట్లాడుతున్నాం. ఎదుటివాడు మనల్ని ఆ మాట అంటే నిజంగా మనకి ఎలా ఉంటుందో చెప్పండి. జ్ఞాన సహవాసములో నాటబడినటువంటి మొక్కగా ఉన్నవాడికి ఆనందం వేరుంటుంది. మూర్ఖుల సహవాసం చేయవాడు చెడిపోవును. మూర్ఖుల సహవాసం ఎలా ఉంటుంది? ఏం కాదులే అయిపోయింది, ఏం కాదులే అయిపోయింది. అలా అట్టడుగు స్థానానికి పడిపోయిన వారు లేవక ఎందరో ఉన్నారు ఈ రోజున. అంటే జ్ఞానుల సహవాసం అంటే దేవుడు చెప్పాలనుకున్న మాటలు స్పష్టంగా స్ట్రైట్గా వినపడే సంఘములో నువ్వు సహవాసిగా, ఆత్మీయ సహోదరుడిగా, సహోదరురాలిగా నిలబడాలి. అప్పుడు నీ ఆత్మ కానీ నీ బ్రతుకు కానీ ఎటువంటి డోకా ఉండదు. అలా కాకుండా వాక్యములో లేని వాడితో సహవాసం, వాక్యములో లేని వాడితో సత్సంబంధాలు, ఇలాంటివి ఏమైనా సరే మన జీవితంలో ఉంటే మనం ఖచ్చితంగా అధపాతాళానికి తొక్కబడతాం. తర్వాత ఇంకా లేవం పైకి. మనం అంటే మనం చేసే సహవాసం, వీడు నా స్నేహితుడు అని చెప్పుకోవాలంటే వాడు జ్ఞానవంతుడు, అంటే వాక్యంలో ఉన్నవాడే ఉండాలి, అంత సగర్వంగా చెప్పుకోవాలి. అది వీడు నా స్నేహితుడు అని చెప్పాలంటే ఆ రేంజ్ ఉండాలి వాడికి కూడా. మనలో ఎవడన్నా పోలీస్ స్టేషన్లో పడి జైల్లో పడ్డప్పుడు మనం వెళ్ళినప్పుడు ఎవడరా వాడంటే మనోడంటే అరే మనోడని చెప్పమాకండి, వాడు చెప్పమాకండి, మన పొరుగు పోద్ది అంటారు అక్కడ. చూసారా? కాబట్టి ఒక రేంజ్ ఉంటుంది మనకి, దాన్ని మనం ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. మూర్ఖుల సహవాసం చేయకూడదు. జ్ఞానం గలవాడు మూర్ఖుల సహవాసం చేయకూడదు. మూర్ఖ సహవాసము ఖచ్చితంగా ఆత్మకి డేంజరే, ఆత్మకు డేంజరే. ఇన్ని విషయాలు మనం చెప్పినప్పుడు లాస్ట్ మాట, ఇవన్నీ కాకుండా శరీరపరంగా బలహీనతల మీద ప్రసంగాలు చేస్తూ రోగుల కొరకు ప్రార్థన చేయబడును అని ఇంత స్టిప్పులు వేస్తుంటాడు. రోగుల కొరకు ప్రత్యేకమైన ప్రార్థన చేయబడును అంటాడు. ఈయన చూస్తే తెల్లారి హాస్పిటల్లో ఉంటాడు. మరి ఈయనకి ఎవరు చేయాలి ప్రార్థన? సంఘం చేయాలా? ప్రార్థన చేయటం తప్పు కాదు, ప్రార్థన చేయించుకోవడం తప్పు కాదు, కానీ రోగుల కొరకు. ఏ రోగులోళ్ళు? మరి మెడికల్ క్యాంపులు ఎందుకు? ఈడే మీటింగ్ పెట్టిస్తాడు, రోగుల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయమని ట్యాగ్లైన్ పెడతాడు. వీడే మెడికల్ క్యాంప్ పెట్టిస్తాడు, రోగుల కొరకు ఉచిత వైద్యం శిబిరం అంటాడు. ఏది నిజం మీరు చెప్పండి? సంఘ కాపరే మీటింగ్ పెట్టి రోగుల కొరకు ప్రార్థన అంటున్నాడు. అదే సంఘ కాపరి మెడికల్ క్యాంప్ పెట్టి రోగుల కొరకు ఉచిత వైద్య శిబిరం అంటున్నాడు. ఇంతకీ అక్కడ రోగులు ఎవరు, ఎక్కడ రోగులు ఎవరు? ఇక్కడ రోగులు అంటే ఓకే, డాక్టర్లు చూసుకుంటారు. మరి అక్కడ రోగులు నువ్వు చూసుకుంటున్నావు కదా, మరి అలాంటప్పుడు నువ్వెందుకు పిలిపించావు డాక్టర్ని? మెడికల్ క్యాంప్ అంటాం కదా మనం, ఉచిత మెడికల్ క్యాంప్ అంటే మనం పొలోమని వెళ్ళిపోతుంటాం. అవి ఎక్స్పైర్డ్ అయిపోయినాయి, ఎక్స్పైర్డ్కి దగ్గరగా ఉన్నాయి, అవన్నీ పంచుతూ ఉంటారు. పారేయటం ఎందుకు? జనాలకు పడేస్తే అయిపోతుంది కదా. మనమే గొర్రెలా లైన్ నిలబడుతుంటాం. అయ్యా నాకు మోకాలు నొప్పి, కాళ్ళు నొప్పి, కళ్ళు నొప్పి అని ఏ రాత్రి ఎత్తడం గతం అవి లోపలికి వెళ్తాయి, పని చెయ్యవు. ఎందుకంటే పవర్ పోయి ఉంటుంది అక్కడ. ఎక్కడో దెబ్బలో పడేయవలసినవి మన ముఖమే పడేస్తున్నాడు వాడు ఫ్రీగా. పైగా చర్చి అడ్డం పెట్టాడు. పలానా చర్చి ఆధ్వర్యంలో నన్ను చాలామంది అడిగారు, అన్న మన చర్చి ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ పెడదామని. మా సంఘంలో ఎవరికి రోగులు 20 చెప్పి నేను చాలామంది అడిగారు. ఎంత ఇప్పుడు పెట్టితే మనకు 20 క్యాంపులు. అది ఎప్పుడు పెట్టనండి అన్న, ఆడు పెట్టిందంటే ఆడు పెడతాడు రా నా దగ్గర, మా పిల్లలంతా ఆరోగ్యంగా ఉన్నారని చెప్తాను నేను. దేవుని మనసు ఉచిత వైద్య శిబిరం అంటే ముందు నా పరుగు పోద్ది. మా పిల్లలు ఎవరు రోగుల్లో లేరు రా భయ్. ఎంత మాయ చూసారా? అక్కడ వాడే, ఇక్కడ వీడే. వీడిని ఏమంటారు మీరు చెప్పండి? కుయుక్తి.
కుయుక్తి కుయుక్తి అంతే. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలు, ఇలాంటి సంఘములు ఎంతకాలం ఉన్నా దేవుడికైతే దుఃఖమే. మరి ఎక్కడ ఉండాలి? లాస్ట్ మాట 1:14 తీతుకో, విశ్వాస విషయములోన స్వస్థులకు నిమిత్తము అన్నాడు అక్కడ. విశ్వాస విషయములోన స్వస్థులకు నిమిత్తము, శరీర విషయములలో స్వస్థులకు నిమిత్తం అన్న అక్కడ దేవుడు. అది శరీరం అనేది కాలాన్ని బట్టో పరిస్థితిని బట్టో ఖచ్చితంగా బలహీనపడుతుంది. ఖచ్చితంగా శరీరానికి ఉన్నటువంటి గుణం అదే. ఎండెక్కువ కాస్తే వేడి చేసిద్ది, చలి ఎక్కువైతే జలుబు చేసిద్ది, వాన ఎక్కువ వచ్చినా కూడా తలనొప్పులు వచ్చేస్తుంటాయి. సో శరీరం అనేది 3 కాలాల్లో ఏదో ఒక రకంగా దెబ్బతింటుంది, మళ్ళీ బాగవుతుంది. వాటికి మెడికల్ షాపులు ఉన్నాయి, తెచ్చుకుంటాం, ట్యాబ్లెట్ వేసుకుంటాం, ముక్కుతూ మూలుగుతూ 2 రోజులు తగ్గిపోతాయి. మళ్ళీ శరీరం మామూలుగా అయిపోతుంది, అలాగే పడిపోతుంది, లేస్తుంది. అందుకే దేవుడు చెబుతున్నాడు, విశ్వాస విషయములో ఉన్న స్వస్థులకు నిమిత్తము. నీ స్వస్థత అనేది విశ్వాస విషయంలో ఉండాలి. కనుక ఇప్పుడు విశ్వాసానికి నొప్పి, విశ్వాసానికి బాధ, విశ్వాసానికి రోగం అది చెప్పాడు దేవుడు. వారిని కఠినముగా గద్దింపుము. దేవుడు చెబుతున్నాడు, విశ్వాస విషయములో ఉన్న స్వస్థులకు నిమిత్తము వారిని కఠినముగా గద్దింపుము. ఇప్పుడు ఈ మాటలన్నీ కఠినమే. 1, 2, 3, 4, 5, 6, 7 రిఫరెన్స్లు కూడా కఠినంగానే అనపడతాయి మనకి. బాబో ఏంటిదని అదే చెప్పమన్నాడు దేవుడు. విశ్వాస విషయములోన స్వస్థులకు నిమిత్తము, ఖచ్చితంగా విశ్వాస విషయంలో మీరు స్వస్థత కలిగిన వారే ఉండాలంటే ఇలాంటి బోధకుడే కావాలి, ఇలాంటి బోధే మీకు అందాలి. కఠినముగా గద్దించమన్నాడు దేవుడు. అంటే వాక్యం తెలియపరచమన్నాడు అంతే. వీడు వింటాడు, బయటికి వెళ్ళాక ఓర్ నాయనో ఏందది అసలు ఆ మాటలో ప్రేమే లేదు. తేనె గారే ప్రేమ ఒలకబోసే మనస్తత్వం మాకు లేదు నాయన. అది తేనెకిచ్చాడు దేవుడు, తేనె పట్టు అంటారు దాన్ని. తేనె గుణము తేనెదే. అది మాది తేనె మనుషులు కాదు, మేము తేనె గార్చేవారం కూడా కాదు. అంటే ఎలా ఉండాలి? సంఘములో కాపరి మూట తీయగా ఉండాలి. అలాంటి తీపి చాలా ఉంది బయట పాయక పట్టి. కనుక ఇలాంటి వాడు దేవుడికి ఉపయోగపడడు, వాడికి ఉపయోగపడడు. ఎందుకంటే ఎక్కడికైనా వెళ్ళి నిలబడి ఒక పాట పాడురా అంటే ఏం పాడతాడు? ప్రసంగం చేయరా అంటే ఏం చేస్తాడు? ప్రార్థన చేయరా అంటే ఏం చేస్తాడు? ఒక ఆయన పిలిచారు, ప్రార్థన చేయమంటాం, చేస్తుండవు. ఏమని చేస్తుంది సార్? మాకు ఇచ్చిన ఆహారాన్ని అంటే ఆ పోస్టర్లు ఏమనుంది సార్? ప్రేమ విందుకు వెళ్ళనుంది అక్కడ. అది చదువుకుంటాడు బాగా. మాకు ఇచ్చిన ఆహారాన్ని నూరంతలుగా ఫలింపజేయండి, వచ్చిన వాళ్ళకి తినంగా ఇంకా మిలిటరీగా చేయడం చేస్తున్నాడు. అరే అందరూ అలాగే చూస్తున్నారు. ఇప్పది ఆహారం ముందు చేస్తాడు ఏంటి నాయన? మళ్ళీ ఎవరికి తగలకొద్దు, ఎవరికి తగలొద్దు. తగిలితే ప్రభావాలు హర్ట్ అవుతారు, బాధపడతారు ప్రభా. కనుక ఆ రోజు నువ్వు చేపలను ఎలాగైతే పంచావో, బ్రెడ్ని ఎలాగైతే పంచావో, ఈరోజున అలా పంచే ప్రభు. అంటే ఏమర్థమైంది? టైటిల్ ఏంటో తెలియట్లే. అక్కడ బొవ్వ పెట్టబడిన ఇంత లెటర్ ఉంది, అది చూస్తున్నాడు వాడు. స్టేజ్ మీద కూర్చున్నాడు. నమ్మకంగా పాస్టర్ గారు పిలిచారు. ఆ నమ్మకాన్ని మొత్తం కుక్కల నుంచి విస్తరణ చేసి పడేసాడు. ఎన్ని ట్రోల్స్! బొవ్వగాడు, వీడికి నేర్పిన పాస్టర్ బొవ్వడే ఉంటాడు, వీడు అందుకే బొవ్వగాడు. అందుకే మన పోస్టర్లో బొవ్వ అనే పదాన్ని మెన్షన్ చేయం. కావాలంటే మనం పెట్టుకుంటాం, మనం చేసుకున్నాం, మనం పెట్టుకున్నాం అంతే. అది ఎందుకు మెన్షన్ చేయాలా? ప్రేమ విందు కలదంటే ఖచ్చితంగా వాక్యం కొరకు రాడు. పైన టైటిల్ అంటే తెలీదు, డేటు కింద ప్రేమ విందు ఉంటుంది చూసారా? మీరు చూడండి. అంటే ఏం చేస్తున్నాడు? ఎరేస్తున్నాడు, లాగుతున్నాడు, మంచిగా ఫోటోలు తీసుకుంటాడు, ఎవడికో అమ్ముడు పోయి ఉంటాడు, ఆడికి పంపిస్తాడు. నీకు 10 లక్షలు ఖర్చు పెడితే 10 కోట్లు దొబ్బేస్తాడు ఆ ఫోటోలు చూపించి. అంటే సంఘములో సేవ వ్యాపారం అయిపోయింది. అందుకే
రోమా 8:4 ఉన్న మాట, జీతగాడు జీతగాడే కి ఆన్సర్ ఇచ్చారు అక్కడ. అది కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, మనమైతే అలాంటివి ఏవి కూడా చేయలేము, మన వల్ల కాదు. కనుక విశ్వాస విషయమున స్వస్థులకు నిమిత్తము వారిని కఠినంగా గద్దింపమంటే బూతులు తట్టమని కాదు, అక్కడ ఉన్న వాక్యంలో ఉన్న దాగి ఉన్నటువంటి ఆత్మసారాన్ని నమ్మి వస్తున్న పిల్లలకు చేరవేయి. అదండి వాక్యం. ఇందులో ఏముందండి? దేవుడు ఏం కోరుకున్నాడు? దీనికి మనం సారీగా చాలా కష్టం, వి కాంట్ ఇట్, ఏం చేస్తాం మనం? కాబట్టి ఆత్మీయ బలం కలిగి ఉండే ప్రతి ఒక్కరికి ఇవి చాలా ప్రేమగా అనిపిస్తాయి. అలా లేకుండా ఉన్నవాడికి చాలా కఠినంగా కనిపిస్తాయి. ఎవడికి ఎలా కనపడ్డా దేవుడికి మాత్రము సంతోషదాయకంగా మాత్రం ఖచ్చితంగా కనబడుతుంది. కాబట్టి సారీ గాడ్ అనకుండా సారీ కాదు స్వారీ చేస్తాం. నువ్వు చెప్పిన ప్రతి మాట మీద స్వారీ చేస్తాం ప్రభువా. అది స్వారీ గాడ్ చాలా ఇష్టం. స్వారీ చేస్తాం ప్రభువా, చాలా ఇష్టం, కష్టం కాదు. సారీ గాడ్ కాదు, స్వారీ గాడ్. స్వారీ గాడ్ అంటే దేవుడి మీద స్వారీ కాదు, మళ్ళా దరిద్రం ఇవన్నీ ఇంగ్లీషు సంకరజాతి భాష. దేవా మేము సారీ చేస్తాం, మాకు చాలా ఇష్టం. దేని మీద? నువ్వు చెబుతున్న ప్రతి మాట మీద మేము గెలిచే తీరుతాం. ఇది చెప్తే ఆనందం దేవుడికి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, సారీ గాడ్ అనకుండా సారీ చేస్తాం ప్రభా, ఏ కష్టాన్ని మీదైనా పర్లా ఇష్టంగా అని చెప్పగలిగితే అప్పుడు మనం విశ్వాస విషయంలో స్వస్థత కలిగిన పిల్లలుగా, ముసలమ్మ ముచ్చట్లు వినేవారిగా లేనివారిగా, సాధకము చేసుకునే పిల్లలుగా దేవుడు కనబడితే ఎంత ఆనందం ఒక తండ్రికి. ఆనందాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ప్రసంగాన్ని దైవ పాదాల చెంత సమర్పిస్తున్నాను. ప్రార్థించుకుందాం.